ఏ వ్యక్తి అయితే యేసుక్రీస్తులో వాక్యానుసారంగా జీవించుకుంటూ ఉంటాడో ఆ వ్యక్తి దేవుని సేవకులు, దేవుని ప్రవక్తలు దేవుడి వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడే వారి హృదయంలో దేవుని వాక్యం చొచ్చుకుపోతున్నప్పుడే కుమిలి కుమిలి బాధపడుతుంటారండి. అక్కడ జరగవలసిన రెండో కార్యం ఏంటి తెలుసా ప్రియమైన బిడ్డలారా? బాధపడడం కాదు, కానీ సత్యం ఎరిగి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ మనస్సు మార్చుకొని ఏదైతే దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టాలో ఒప్పుకొని విడిచిపెట్టి మళ్ళీ నువ్వు భూమి మీద మళ్ళీ పుట్టవు కాబట్టి ఒక మంచి బ్రతకడమే దేవుని చిత్తము. దేవుని చిత్తము. సిగ్గు తెచ్చుకునే బ్రతుకు మనం బ్రతకడము అంటే అది ఎంత బాధాకరం అండి. దేవుడి ఆజ్ఞలు అతిక్రమిస్తే ఆటోమేటిక్గా నీ మీదకి చీకటి కమ్ముకుంటుంది. నీ గురించి నువ్వే చెప్పుకోలేవు. ఎలా జీవించావో, ఎలా బ్రతికావో, నీ ఆలోచనలు ఏంటో, నీ తలంపులు ఏంటో, నీ ఇంట్లో వాళ్ళు నేను చూస్తే కదా అసహించుకుంటారండి. సిగ్గు కుటుంబానికి, ఇంటికి, నీకు, అందరికీ సిగ్గు.